స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, అసలు స్త్రీ లేకపోతే సృష్టి లేదు. ముందుగా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఉమెన్స్ డే సందర్భంగా మన ప్రత్యేక కార్యక్రమం మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారితో ఉన్నాం. మరి అతని పొలిటికల్ లైఫ్ అలాగే ఫ్యామిలీ లైఫ్ ఈ రెండే కాకుండా వారి సతీమణితో ఒక వంటకం కూడా చేయించబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ మూవ్ ఆన్. సార్, మేడం, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఉప ఎన్నికల్లో చరిత్రను తిరగరాశారనే చెప్పుకోవచ్చు. అంటే నార్మల్గా కాంగ్రెస్ అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ కంచుకోటైన నారాయణఖేడ్పై టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? థ్యాంక్స్ అమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే నారాయణఖేడ్ నియోజకవర్గంలో అన్ని రంగాల్లో కూడా వెనుకవేయబడిన నియోజకవర్గంలో ప్రజలు ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా చూసి నారాయణఖేడ్లో ఒక నమ్మకం అనేది కుదిరింది. టీఆర్ఎస్ పార్టీ పట్ల ఒక నమ్మకం అనేది కుదిరింది. తప్పకుండా వాళ్ళ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాం. అలాగే మేడం, మీరు ఈ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? చాలా సంతోషంతో ఉందండి. ఈ విజయము నారాయణఖేడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, అలాగే ఇప్పుడు ఇంకా విజయం సాధించారు, అది కూడా రికార్డ్ స్థాయిలో సాధించారు. మరి ఇప్పుడు మీ ముందున్న టార్గెట్స్ అంటే మీరు ఏ టార్గెట్స్ పెట్టుకున్నారు? అయితే ఇప్పుడు ప్రజలు నా మీద ముఖ్యంగా ఆశ పెట్టుకుంది ఏంటంటే అక్కడ ఉపాధి లేదు. సుమారుగా మినిమం 30,000 to 35,000 పీపుల్ వాళ్ళు ఇప్పుడు ఈరోజు వచ్చి హైదరాబాద్లోనే కానీ ఇంకా ఫ్యాక్టరీలలోనే కానీ లేకపోతే వివిధ పూనాలు ఉన్నారు, అక్కడ ఇక్కడ ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉపాధి కొరకని వాళ్ళు ప్రయత్నం చేసుకోవడం జరుగుతుంది. అయితే నారాయణఖేడ్లో ఈ ఉపాధి లేకపోవడానికి గల కారణం ఏంటంటే మాకు అక్కడ రోడ్స్ కూడా డెవలప్ కాలేదండి. రోడ్స్ డెవలప్ కాలేదు, ఇండస్ట్రీస్ లేవు, ఇరిగేషన్లో కూడా డెవలప్ కాలేదు. ముఖ్యంగా వాళ్ళకందరికీ భూములు ఉన్నాయి. 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాల భూమి ఉన్నా ఆ భూమిని సాగు చేసుకునే కొరకని వాళ్ళకి నీళ్లు లేవు. గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా లేదు. గత పాలకులు పట్టించుకోలేదు. సింగూరు మాకంటే హైట్లు ఉంది. ఆ సింగూరు పైన కూడా ఒక 5 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిన కానీ ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో కూడా ఇప్పటివరకు ఒక్క సుక్క నీళ్ళు కూడా ఇవ్వలేదు. అయితే ఆ సింగూరు నుంచి గ్రావిటీ ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గానికి నీళ్ళు తీసుకొని వచ్చి నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇరిగేషన్ డెవలప్ చేస్తే వీళ్ళందరూ వలస వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దానిపైనే ప్రత్యేక శ్రద్ధ చూపెట్టేసి మేము ఇరిగేషన్లో 100%గా డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. ఇంకా అదే మాదిరిగా మిషన్ భాగీరథ ఉంది. ఆడపిల్లలకి ఇది ఒక వరం. అది తప్పకుండా నారాయణఖేడ్లో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు పడుతున్న బాధలు అవన్నీ తీర్చాలి. కాబట్టి ఆ మిషన్ భాగీరథ ద్వారా మనము నారాయణఖేడ్కు ఇంటింటికి నల్ల ఇచ్చే ప్రోగ్రాం పెద్ద ఎత్తున అంటే తొందర పెట్టి వీలైనంత తొందరలో అది కంప్లీట్ చేసి నారాయణఖేడ్ ఆడపిల్లలకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. అదొకటి అండి. అవి రెండు కాకుండా ఇంకా నారాయణఖేడ్లో వివిధ రంగాల్లో కూడా ఎడ్యుకేషన్లో కూడా బాగా వెనుకబడి ఉందండి. నారాయణఖేడ్లో ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ చాలా తక్కువ ఉండండి. వీళ్ళందరూ ఎక్కడ పోయి బతికినా కూడా అంటే జాబ్స్ చేసుకోవడానికి బయటికి వెళ్ళడం అది వేరే. ఇక్కడ జాబ్స్ కాదు, వాళ్ళు బతుకు తెరువు కొరకని ఎక్కడనో కూలీలాగా బతికే విధంగా పరిస్థితి ఏర్పడ్డదంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా బాగా వెనుకబడి ఉందండి. అదే వేరే నియోజకవర్గాల్లోకి వెళ్తే ఒక్కో నియోజకవర్గంలో మండలానికి ఒక 10-20 అట్లా హై స్కూల్ ఉండడము, వాళ్ళు ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళడము, దాని తర్వాత జూనియర్ కాలేజ్ ఉండడము, డిగ్రీ కాలేజ్ ఉండడం. ఈ మధ్యనే నారాయణఖేడ్లో డిగ్రీ కాలేజ్ మంచిగా ఉందండి. డిగ్రీ కాలేజ్ కూడా లేదు. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ అయితే అస్సలు లేదు. ఈ విద్యలో కూడా కొద్దిగా మనం ఎడ్యుకేషన్ పరంగా కూడా మనం అక్కడ కొద్దిగా ఇంప్రూవ్ చేస్తేనే అక్కడ పిల్లలు చదువుకొని రేపు పొద్దుగాల ఉద్యోగాలు చేసుకునే కొరకైనా అవకాశం ఉంటుంది. తాండాలకు అన్నిటి కూడా రోడ్లు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉందండి. ఏ తాండాలకు కూడా రోడ్లు లేవు. వాళ్ళు ప్రతి తాండా నుంచి రావాలి పోవాలంటే చాలా కష్టాలు ఉంటాయి. ఒక ఆడపిల్ల డెలివరీకి ఎక్కడనో తీసుకురావాలంటే హాస్పిటల్ తీసుకురావాలంటే మధ్యాహ్నం డెలివరీలు అవ్వడం, ఇట్లాంటి ఎన్నో సంఘటనలు జరిగి ఉన్నాయి. అదే మాదిరిగా కొన్ని ప్రపోజల్స్ ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్నాయండి. సింగూరు వాటర్ డైవర్షన్ ఒకటి, నారాయణఖేడ్ తీసుకురావడం ఒకటి, నల్లాగు వాటర్ కూడా నల్లాగులో కూడా సింగూరు వాటర్ తీసుకెళ్ళి నల్లాగు నింపుకొని దాని ద్వారా కూడా టైలెంట్ వరకు నీళ్ళు ఇవ్వడమే కాకుండా నల్లాగు సర్ప్లస్ వాటర్ కూడా తీసుకొని వచ్చి ఇంకా కొంత ఆయకట్టు కూడా ఇచ్చుకునే అవకాశం ఉంది. మా నాన్నగారు ఎమ్మెల్యే ఉండే ప్రతిపాదనలు అప్పుడు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఆ చెరువుల కుంటలు ఇప్పటి వరకు కూడా చేయలేదండి. అవన్నీ కూడా చెరువుల కుంటలు చేసి
ఇరిగేషన్ డెవలప్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కొరకు ప్రయత్నం చేస్తాం. అదే మాదిరిగా అగ్రికల్చర్ ఓరియంటెడ్ ఏదైనా కంపెనీస్ అక్కడ ఏర్పాటు చేసి నారాయణఖేడ్లో ఉపాధి కల్పించే కొరకు కృషి చేస్తాం. సార్ చాలా టార్గెట్సే ముందు పెట్టుకున్నారు, అవన్నీ కూడా అవుతాయని నమ్మకం కూడా మాకుంది సార్. సార్ అలాగే ప్రతి పురుషుడి వెనక అంటే ప్రతి పురుషుడి విజయం వెనక స్త్రీ ఉంటుందంటారు, అది మీకు తెలుసు. మరి మీ విజయం వెనక మేడం గారి సహకారం ఎంత ఉందంటారు? మేడం గారి సహకారం చాలా ఉందండి. అసలు నేను వారికి అవైలబుల్ ఉండే ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో వారానికి ఒకసారో లేకపోతే 15 రోజులకు ఒకసారి వచ్చినాను కూడా తను పిల్లల్ని కూడా తనే చదివించుకొని తనే అంత పిల్లలకు తల్లి తండ్రి అంతా తనే చెప్పేసి మా కుటుంబాన్ని అంతా కూడా తను చూసుకుంటుంది. అదే మాదిరిగా నాకు టైం ఉండదు కాబట్టి నా ప్రతి ఇంట్లో చర్యలు ఉంటాయి, బట్టల కాడికెళ్ళి ప్రతి ఒక్కటి కూడా నా డ్రెస్సుల కాడికెళ్ళి తనే చూసుకుంటుంది. ఎప్పుడు నేను మంచిగా ఉండాలని తను ఆలోచిస్తుందండి. మరి ఎన్నికలలో కూడా 2014లోనే కానీ ఇప్పుడే కానీ గ్రామానికి తిరిగి ఇంటింటికి తిరిగి కూడా ప్రచారం చేసి నా విజయానికి కొరకు చాలా కృషి చేసేదాన్ని. సో మీ విజయం వెనుక కూడా ఖచ్చితంగా మేడం గారి సహకారం ఉంది. 100%. మేడం మీరు చెప్పండి, సార్ గురించి మాకు తెలియని విషయాలు కానీ లేకపోతే ఏమైనా రెగ్యులర్ చర్య కానీ. సార్దే అనుకున్నది సాధించాలనే తపన, పని పట్ల నిజాయితీ, కష్టపడే తత్వము, కుటుంబం పట్ల ప్రేమాన్ని రాగాలు చూపించడం, ఇవన్నీ సార్ లోపల మంచి గుడ్ క్వాలిటీస్ అండి. ఇవన్నీ నాకు నచ్చుతాయి. అంటే సార్ చెప్తున్నట్టు అసలు ఇంటికి టైం కేటాయించడం చాలా తక్కువ. అది కంప్లైంట్ ఉందండి నాకు. కుటుంబం పట్ల కొంచెము అంటే ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాల్సిందే కదా. నాకన్నా ప్రజలకు ఎక్కువ టైం ఇస్తుండు, వాళ్ళ బాగోగులు చూసుకుంటే అదే సంతోషం అనిపించేది. మీకు అది ఒక రకంగా సంతోషాన్ని ఇచ్చేది నాకు. సార్ మీ రాజకీయ అరంగేట్రం ఎలా జరిగింది? అంటే నాన్నగారి నుంచి స్ఫూర్తి పొందారా? ఆఫ్ కోర్స్ నాన్నగారి నుంచే స్ఫూర్తి పొందానండి. మా నాన్నగారు సమితి ప్రెసిడెంట్గా కూడా చేశారు, ఎమ్మెల్యే కూడా చేశారు. అయితే వాళ్ళు ఎప్పుడైనా మాకు ఒకటే చెప్పేవారు, మన గురించి మనం చేసుకోవడం కాదు, ప్రజల గురించి మనం చేయాలి, మానవ సేవయే మాధవ సేవ. ఎప్పుడు మన గురించి ఆలోచించద్దు, మనం మంది గురించి ఎవరైనా పేదవాళ్ళ గురించి ఆలోచించి పేదవాళ్ళ అభ్యున్నతి కొరకని మనం కష్టపడాలని చెప్పేవాడు. వారు సమితి ప్రెసిడెంట్గా చేసినప్పుడు కూడా ఎన్నో మంచి పనులు చేశారు నారాయణఖేడ్లో. అదే మాదిరిగా ఇక వారు ఎప్పుడైనా ఎవరు వచ్చినా కూడా చాలా సౌమ్యంగా ఉండి అందరితో కూడా డీల్ చేసి సమస్యలన్నీ కూడా అర్థం చేసుకొని డెవలప్ చేసే ప్రయత్నం చేశారు. అదే వారి ద్వారానే నేను నడవడం జరిగింది. ఇప్పుడు కూడా వారే నాకు స్ఫూర్తి, మా నాన్నగారే నాకు స్ఫూర్తి. పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇన్ని సంవత్సరాలు అయింది, మరి ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా కొంచెం ట్రబుల్ ఫేస్ చేశారా? అంటే పాలిటిక్స్లో కొంచెం ఎక్కువ సమస్యలు కానీ అలా ఏమైనా ఫేస్ చేశారా? అంటే నేను పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం అంటే నాకు ఎప్పుడు కూడా అంటే నేను ఒక సంఘ సేవకునిలాగా పని చేసుకుంటూ పోయేవాడిని. నేను ఏదో పదవి ఆశించి ఎప్పుడు కూడా పని చేయలేదు. ఎప్పుడైతే ఈ తెలంగాణ ఉద్యమం పీక్ స్థాయికి చేరిందో, తెలంగాణ ఉద్యమంలో మన కేసీఆర్ గారు ఏం ఆశిస్తుండ్రో, తెలంగాణ ప్రజల్ని మంచిగా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుండ్రో, అది చూసి నాకు కూడా ఈ టీఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని మన తెలంగాణ ప్రజలకు మన నిధులు, మన నీళ్లు, మన ఉద్యోగాలన్నీ కూడా మనం మళ్లించుకొని సేవ చేయాలని ఆశ కలిగి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కలవడం జరిగింది. తెలంగాణ ఉద్యమం కూడా 2008లో జాయిన్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఉద్యమంలో ఇది చేస్తూ మరి నాకు ఈ అవకాశం కూడా పెద్దలు కలిగించారు. 2 సార్లు ఓడిపోయినా కూడా ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. మరి అదే మాదిరిగా హరీష్ అన్న గారు కూడా వారి వంతు ఎంత చేయాలి, ఎంత కష్టపడాలి నేను అనుకుంటా. వారి ఎలక్షన్లో కూడా వాళ్ళు అంత కష్టపడలేదేమో, ఎప్పుడు కూడా అంత కష్టపడి నాకు విజయం కొరకు దోహదపడింది. ఇంకా ఇవన్నీ రాజకీయంలో అనేటి ఒడిదుడుకులు అనేటివి కామన్ అండి. అవన్నీ కూడా నేను అలా లైట్గా తీసుకొని నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్తూనే ఉన్నా. సార్ చెప్పినట్టు మీరు ఇంట్లో చూసుకోవడమే కాకుండా మీరు బయటకు వెళ్ళడం, ప్రచారం చేయడం, ఇవన్నిటిని కూడా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు? తప్పదు కదండి, చేయాల్సిందే కదా. మనం ఒకటి కావాలి అనుకున్నప్పుడు కొన్ని త్యాగాలు చేయాల్సిందే. అట్లు చూసుకుంటూ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాను. సార్ మరి ఇవాళ మహిళా దినోత్సవం, మరి దీని సందర్భంగా మీ నియోజకవర్గంలో అంటే నారాయణఖేడ్లో మహిళలకు ఎలాంటి వరాలు ఇవ్వబోతున్నారు లేదా హామీలు? మహిళలకు ప్రత్యేకంగా ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చాలా సివియర్ ప్రాబ్లం అండి మహిళలకు. అక్కడ నారాయణఖేడ్లో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. రాత్రి 1 o'clock 2 o'clock వరకు కూడా బిందెలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు. అయితే వాళ్ళకు వీలైనంత మట్టుకు మహిళలకు ఈ నెక్స్ట్ వాటర్ గ్రిడ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసే కొరకు ప్రయత్నం చేస్తాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మిషన్ భగీరథ వరకు. అప్పటి వరకు కూడా వాళ్ళకు ఏదో రకంగా వాటర్ ట్రాన్స్పోర్టేషనా లేకపోతే ఇంకో నల్లవాగు ప్రాజెక్టుల వాటర్ని అవి తీసుకొని వచ్చి పాత పైప్ లైన్లో కలిపేసి దాని ద్వారా నన్ను నీళ్ళు ఇచ్చే కొరకని
ఎంత ఎక్కువ చేయగలితే అంత ఎక్కువగా మహిళల గురించి నీళ్ళ కొరకని ఫస్ట్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నాను. రెండోది మహిళల్ని మోటివేట్ చేసి, ఇంతకుముందు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మితిలేని రుణాలు ఇచ్చేది. ఇప్పుడు 10 లక్షల రూపాయల రుణాలు, మితిలేని రుణాలు ఏవైతే ఇస్తుందో ఆ రకంగా 10 లక్షల రుణాలు కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాను. ఇప్పటికే నారాయణఖేడ్ నియోజకవర్గంలో సుమారుగా 60 to 70% మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు కట్టెలు ఏరుకొని వచ్చి వంటలు చేసుకొని ఇబ్బంది కలగకుండా దీపం కనెక్షన్ ద్వారా కానీ, CSR ద్వారా కానీ కంపెనీలతో మాట్లాడి సబ్సిడీ సిలిండర్లు ఇప్పించడం జరిగిందండి. మిగతా వాళ్ళకు కూడా సబ్సిడీ సిలిండర్లు ఇప్పించేసి మహిళల కష్టాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ రకంగా మహిళల్ని అన్ని రకాలుగా ఆదుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. అలాగే మేడం, మీరు మన మహిళలందరికీ కూడా ఏమైనా సలహాలు ఇస్తారా? మహిళలకి ఆర్థిక స్వావలంబన చాలా అవసరం అండి. చదువు అనేది ఇంపార్టెంటే. చదువుకుంటే ఆటోమేటిక్గా ఆర్థిక స్వావలంబన వస్తుంది. ఆడవాళ్ళు అబలలు కాదు, సబలలని తెలిసిందే కదా. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్ల చదువుకోవాలి. చదువుకొని ఆర్థికంగా ఎదిగిన రోజే అది కుటుంబం కూడా చాలా పైకి వస్తుంది అనేది నా అభిప్రాయం. ఓకే, సో తప్పకుండా ఆడపిల్లలందరూ కూడా చదువుకోవాలి. సో ఇప్పుడు దాకా చూసాం మన ఎమ్మెల్యే గారి పొలిటికల్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఈ విజయాన్ని ఎలా సాధించారు, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు అలాగే కొంచెం ఫ్యామిలీ లైఫ్లో కూడా వెళ్దాం. సార్, అలాగే ఫ్యామిలీ విషయానికి వస్తే మీకు అబ్బాయి అన్నారు, సో ఏం చదువుతున్నారు, ఏంటి ఇంట్రడ్యూస్ చేస్తారా? మా అబ్బాయి రోషన్ రెడ్డి అండి. వారు మొన్ననే February 8th నాడే అమెరికా నుంచి వచ్చాడు. అతను ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి యూఎస్కి వెళ్ళి MS కూడా చేయడం జరిగింది. MS చేసిన తర్వాత అక్కడే కొన్ని రోజులు ఉండి జాబ్ అయితే చేసుకుంటున్నాను. ఇక తర్వాత ఫ్యూచర్ ప్లాన్ ఆయన ఇష్టం. ఆయన ఏది చేయాలనుకుంటే అది ఆయన ఇష్టం అండి. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వారికి స్వేచ్ఛ ఉంది. పాపనేమో ఆమె ఇంజనీరింగ్ చెన్నైలో చేస్తుంది, SRM కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తుంది. ఆమె 3rd year. ఆమె కూడా బాగానే చదువుకుంటుంది. తర్వాత వాళ్ళ క్యారియర్ వాళ్ళ ఇష్టం కదండి. సో వాళ్ళ ఇష్టానికి వదిలేశారు. సార్, మీరు చెప్పండి, డాడీ విజయాన్ని మీరు ఎలాగా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా రోజుల నుంచి కష్టపడ్డా 10-12 years నుంచి. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అట్లీస్ట్ హార్డ్ వర్క్ మొత్తం పే ఆఫ్ అయింది. ఫైనలీ అది అండ్ పార్టీ కోసం మస్తు కష్టపడ్డారు తెలంగాణ అజిటేషన్ టైంలో. సో వెరీ హ్యాపీ.